ఒకే ఒక్క పాయింటు. చంద్రబాబు నాయుడు నేను పరిశ్రమల్ని నేను తెచ్చాను. మిగతా వాళ్ళకి చేత కాలేదు అని జెప్తారు. ఇప్పుడు తెలంగాణలో అయితే చంద్రబాబు నాయుడు సీఎం గాదు గదా! అక్కడ తర్వాత కాలంలో రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాతన అదే రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాతన కేసీఆర్, రేవంత్ వీళ్ళందరూ ఉన్నారు గదా! ఏ రోజైనా పరిశ్రమలు ఆగినియా? తగ్గినియా? వందలు, వేలొస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఆగినియా? తగ్గినియా? వందలు, వేలొస్తున్నాయి. అక్కడ డెవలప్‌మెంట్ నడుస్తోంది గదా! ఆయన ఇక్కడ చెప్పుకుంటారు బాబు గారు. నేను లేకపోతే ఏమీ కాదు అన్నటువంటిది. సరే అది నమ్మేవాళ్ళని నమ్మనీయండి. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు అంబానీ వచ్చాడు, అదానీ వచ్చాడు, మిట్టలొచ్చాడు. అందరూ స్టేజి మీదనే కూర్చొని కనిపించారు గదా! దెన్ వాళ్ళిక్కడ పరిశ్రమలు పెట్టుబడులు పెడతానంటేనే కదా కొన్ని వచ్చినటువంటి దాంట్లో భూములిచ్చినయి ఉన్నాయి గదా! అదే సమయంలో ఇప్పుడు చంద్రబాబు గారు ఒక మెటల్ పరిశ్రమ తీసుకొచ్చారు. అలౌ చేయండి. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం ఎందుకు? పారిశ్రామిక ప్రోత్సాహకాల విషయంలో 2 పార్టీలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. వస్తున్నప్పుడు స్వాగతించండి. క్రెడిట్ చోరీ, ఆయన క్రెడిట్ చోరీ చేశాడని, ఈళ్ళు క్రెడిట్ చూసారని వాళ్ళు ఇద్దరూ క్రెడిట్ తీసుకోండి. ముందు రాష్ట్రానికి సంబంధించి పరిశ్రమలు రావాలి, ఎదుగుదల రావాలి. ఇదే ప్రజలు కోరుకునేది.